స్టూడెంట్స్, మనం ఇప్పుడు ఈ కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్లో కిర్చాఫ్ లాస్, వీట్స్టోన్ బ్రిడ్జ్ అలాగే మీటర్ బ్రిడ్జ్ గురించి తెలుసుకుందాము. ముందుగా మనం ఈ కిర్చాఫ్ లాస్ తీసుకుంటే ఈ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ మన ఓమ్స్ లా నుంచి బై యూజింగ్ వోల్ట్ మీటర్, అమ్మీటర్ నుంచి మనం కరెంటును, పొటెన్షియల్ డిఫరెన్స్ను మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది ఈ ఓమ్స్ లా ఫర్ సింపుల్ సర్క్యూట్స్ అనమాట. ఫర్ కాంప్లికేటెడ్ సర్క్యూట్ వీ కెనాట్ ఫైండ్ త్రూ ది ఓమ్స్ లా. అందుకోసము ఈ కిర్చాఫ్ అనే సైంటిస్ట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం కోసము ఈ హ్యాస్ గివెన్ 2 లాస్ అనమాట. అతను 2 లాస్ చెప్పాడు అనమాట. ఫస్ట్ లాని ఏమంటారంటే కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ ఫస్ట్ లా. దీన్నే మనం జంక్షన్ లా అని కూడా అనుకుంటాం, లేదంటే జంక్షన్ రూల్ అనుకోవచ్చు. కిర్చాఫ్ మొదటి నియమం ఏం చెప్తుందంటే సంధి నియమం అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది అనమాట. ఓకేనా? ఇందులో ఏం చెప్తా అంటే ఒక జంక్షన్ తీసుకుంటున్నాము. I1 current flowing towards the junction, I2 current flowing towards the junction, I3 current leaving from the junction, I4 current leaving from the junction, I5 current flowing towards the junction. లైక్ ది సర్క్యూట్. ఈ విధంగా మనకు సర్క్యూట్ ఉంది అనుకోండి. ఇతను కిర్చాఫ్ అనే సైంటిస్ట్ ఏం చెప్తా అంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్ ఎంటరింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్. ఈ కిర్చాఫ్ ఫస్ట్ లా ఏం చెప్తా అంటే ద సమ్ ఆఫ్ ది కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్ ఎంటరింగ్ టు ద జంక్షన్. మనకు సంధి వైపుకి వచ్చేది చూడండి. ఇక్కడ మన ఈ డయాగ్రామ్ చూస్తే ఈ సంధి వైపుకి ఏ కరెంట్స్ వస్తున్నాయి? I1 కరెంట్ వస్తుంది, I2 కరెంట్ వస్తుంది, I5 కరెంట్ వస్తుంది అనమాట. ద సమ్ ఆఫ్ ది ఎంటరింగ్ టువర్డ్స్ ద జంక్షన్, the sum of the current entering towards the junction ఏమేమి వస్తున్నాయి? I1 ప్లస్ I2 ప్లస్ I5. సంధి వైపుకి వచ్చేటువంటివి I1 ప్లస్ I2 ప్లస్ I5. వాట్ ఆర్ ద కరెంట్స్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్? I3 అండ్ I4. ఓకే, దిస్ ఈజ్ ఏ కిర్చాఫ్ ఫస్ట్ లా ఆర్ జంక్షన్ లా అనమాట. జంక్షన్ లా, సంధి నియమము, కిర్చాఫ్ ఫస్ట్ లా. మనం ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉండేవన్నీ ఇక్కడ తెచ్చుకున్నాం అనుకోండి. I1 ప్లస్ I2 ప్లస్ I5 మైనస్ I3 మైనస్ I4 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ I1 ప్లస్ I2 plus I5 plus minus I3 plus minus I4 is equal to 0. This means sigma I is equal to 0. Sigma I is equal to 0. దీన్ని
ఇంకొక విధంగా అనమాట. మనం ఫస్ట్ డెఫినేషన్ ఏం చెప్పుకున్నాం అంటే ఈ కిర్చాఫ్ ఫస్ట్ లాగు లేకపోతే జంక్షన్ లాగ్ ఏంటంటే ద సమ్ ఆఫ్ ది కరెంట్స్ ఎంటరింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది కరెంట్ లీవింగ్ ఫ్రమ్ ద జంక్షన్ అనేది చెప్పుకున్నాం. మనం వీ క్యాన్ డిఫైన్ అనదర్ definition by using sigma I equal to 0. Sigma means the algebraic sum of the currents at a junction is equal to 0. The algebraic sum of the currents at junction is equal to 0. సంధి వద్ద విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తము 0 అగును. సంధి వద్ద విద్యుత్ ప్రవాహాల బీజీయ మొత్తము 0 అగును. ఇది కిర్చాఫ్ ఫస్ట్ లా. నౌ వీ గో ఫర్ సెకండ్ లా. కిర్చాఫ్ సెకండ్ లాకి మనం వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు కిర్చాఫ్ సెకండ్ లా, దీన్నే మనము లూప్ లా అని కూడా అంటారు అన్నమాట, వలయ నియమము. దీన్ని మనం ఏమని చెప్పుకుంటామంటే లూప్ లా, లూప్ రూల్, వలయ. రెండవ నియమం చూసామనుకోండి, కిర్చాఫ్ రెండవ నియమం చూసినప్పుడు ఇందులో మనం these are two cells. First cell EMF is E1, second cell EMF is E2, resistance R1, R2, R3, three resistance of resistors connected, and I1 current flowing from first cell, I2 current is flowing from second cell. Then by applying Kirchhoff laws, here current is I1 plus I2 ప్లస్ I2. మనం ఈ విధంగా ఒక సర్క్యూట్ అనేది ఉందనుకోండి, ఒక వలయం లూప్ అనమాట, క్లోజ్డ్ సర్క్యూట్ అనమాట. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఇక్కడ క్లోజ్డ్ సర్క్యూట్ ఉండాలన్నమాట. లూప్ నియమం అనేది ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. దీన్ని ఎలా చెప్పుకుంటామంటే ద సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ డిఫరెన్స్, అక్రాస్ ద the sum of the potential difference across the resistor is equal to the sum of the EMF of the cells అనమాట. the sum of the EMF of the cells. మనం వీటికి పేర్లు ఇచ్చామనుకోండి, లూప్ A, B, C, D, E, F. ఈ విధంగా మనం పాయింట్స్ ఇచ్చుకున్నప్పుడు మనం ఒక లూప్ తీసుకుందాం. ఫర్ ABCDA లూప్ అనమాట. మన వీఆర్ అప్లయింగ్ నౌ కిర్చాఫ్ సెకండ్ లా ఫర్ ABCDA లూప్. మనం ఏమని చెప్పుకుంటున్నాము కిర్చాఫ్ సెకండ్ లాలో, రెసిస్టర్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ ఎలా కలుగుతాం, ఫ్రమ్ ఓమ్స్ లా అనమాట, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ అనమాట. అది బేస్ చేసుకొని మొత్తం అనమాట ద సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కరెంట్స్ అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ది ఈఎంఎఫ్ ఆఫ్ ది సమ్ ఆఫ్ ఈఎంఎఫ్ ఆఫ్ ది ఆల్ ద సెల్స్ ఇన్ ఏ లూప్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ ఇలా చూసుకున్నాం అనుకోండి, ఏబి ఇక్కడ తీసుకుంటున్నాం, ఏమొస్తుంది I1 కరెంట్ అనమాట. I మైనస్ డైరెక్షన్ అంటే మనం వెళ్ళే డైరెక్షను, కరెంట్ ఫ్లో అయ్యే డైరెక్షన్ రెండు కూడా ఎలా ఉన్నాయి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి మనం వీ క్యాన్ యూజ్ హియర్ మైనస్ సింబల్, మైనస్ I1 R1 కమ్ హియర్ రెసిస్టర్ ప్లస్ I2 R2 ఈజ్ ఈక్వల్ టు
ఇప్పుడు మనం ఇటు వెళ్ళామనుకోండి, ఇక్కడ ఏముంది ఈఎంఎఫ్ మైనస్ E1, నెక్స్ట్ ఇలా వచ్చినప్పుడు ప్లస్ E2 వస్తుంది, మైనస్ E1 ప్లస్ E2 వస్తుంది. ఇది దీన్నే మనం ఏమంటామంటే కిర్చాఫ్ ఫస్ట్ లా సెకండ్ లా నుంచి ఇలా రాసుకుంటాం అనమాట. ఎలా రాసుకున్నాము, సమ్ ఆఫ్ products of currents and resistor in a loop is equal to the algebraic sum of the products of current and resistors is equal to the algebraic sum of all the EMF in the loop. ఇది ఫస్ట్ లా. ఇంకొకటి దీన్ని తీసుకుంటే దీన్నే మనం ఏమని రాసుకోవచ్చు, అన్ని ఉతలు తెచ్చుకుంటే అన్నీ లెఫ్ట్ సైడ్ తెచ్చుకున్నాం అనుకో, I1 R1 ప్లస్ I2 R2 ప్లస్ E1 మైనస్ E2 ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకోవచ్చు. దీన్నే ఇంకొక విధంగా డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. మనం దీన్నే ఇంకొక విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా చెప్తారు, ద ఆల్జిబ్రిక్ పొటెన్షియల్ డిఫరెన్స్ సిగ్మా ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకున్నాం అనుకోండి. సిగ్మా ఐఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటే ద సమ్ ఆఫ్ మామూలుగా ఫస్ట్ డెఫినేషన్ చూసుకున్నాం అనుకోండి, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది product of currents and resistors in a loop is equal to the algebraic sum of the EMF in a loop అనమాట. EMF in a loop అనమాట. దీన్ని బేక్ చేసుకున్నప్పుడు ఏముంటుందంటే ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఇన్వాల్వింగ్ రెసిస్టర్స్ అండ్ ఈఎంఎఫ్ ఈజీ ఇన్ ఏ లూప్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్తాం అనమాట. దీన్నే మనం ఈ కిర్చాఫ్ సెకండ్ లాని మనం ఇంకో విధంగా ఏం చెప్తాం అంటే జనరలైజేషన్ ఆఫ్ ఓమ్స్ లా అని కూడా చెప్తాం అనమాట. అంతా ఓమ్స్ లా మాదిరి V ఈజ్ ఈక్వల్ టు IR మాదిరే ఇక్కడ ఏమంటే అన్నీ ఉంటాయి అనమాట. జనరలైజేషన్గా దానికి విస్తృతంగా చెప్పుకుంటాం. కిర్చాఫ్ సెకండ్ లా అనమాట. సిగ్మా IR ఈజ్ ఈక్వల్ టు 0 అనేది రాసుకుంటాం. ఇంకొక లూప్కి అప్లై చేసాం అనుకోండి మనం. ఇప్పుడు ఫర్ DEF CD loop, ఫర్ DEF CD లూప్కి అప్లై చేసాం అనుకోండి. ఇటు రండి, ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత, I1 ప్లస్ I2 R3, I1 ప్లస్ I2 R3. మళ్ళీ ఇటు వెళ్తే మళ్ళీ ఇటు వస్తున్నాం అన్నమాట. కరెంట్ ఏముంది, మైనస్ I2 R2 ఈజ్ ఈక్వల్ టు ఏముంది, E2 ఈజ్ ఈక్వల్ టు E2 అనమాట. అంతే కదా. మనం ఈ కిర్చాఫ్ సెకండ్ లా నుంచి చెప్పుకున్నప్పుడు ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది products ఆఫ్ కరెంట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ ఏ లూప్ ఈజ్ ఈక్వల్ టు ది ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది EMF ఇన్ ద లూప్ అనమాట. ఇది ఈ విధంగా కిర్చాఫ్ సెకండ్ లా అని చెప్పుకుంటాం అనమాట. ఈ కిర్చాఫ్ ఫస్ట్ లా, కిర్చాఫ్ సెకండ్ లా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాబ్లమ్స్ను మనం ఈజీగా సింప్లిఫై చేసుకోవడానికే ఉన్నాయి. తర్వాత మనం Wheatstone bridge. Here by using Wheatstone bridge we can find the resistance అనమాట. unknown resistance we can find here. ఎలా అనేది చూద్దాం.
Now you see P, Q, R, S are PQ, R, S are resistors. PQ, R, S are resistance of resistors. Here P, Q, R, S are resistances of resistor. Resistances of resistors. Resistance of resistor. A, B, C, D. A, B, C, D. A, B, C, D are junctions. A, B, C, D are junctions. A, B, C, D are junctions. Now, a galvanometer is connected between the junctions B and D. Now, galvanometer is connected between the junctions B and D. Here G is the resistance of the galvanometer. G is resistance of galvanometer. G is resistance of galvanometer. A battery is connected between the junctions A and C. Battery is connected between the junctions A and C. From the battery or cell, current I is flowing. From the battery, B is the battery. From the battery, current I is flowing. Current దీని ద్వారా విద్యుత్ ప్రవహిస్తూ ఉంటుంది అనమాట. ఘటం నుంచి మనకు విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రవహించిన విద్యుత్ ఎక్కడికి వస్తుంది? ఇట్ రీచెస్ కరెంట్ ఐ రీచెస్ ది జంక్షన్ ఏ. కరెంట్ ఐ రీచెస్ ది జంక్షన్ ఏ. వాట్ హ్యాపెన్ హియర్ టూ ఛానల్స్ దేర్. రెండు దారులు ఉన్నాయన్నమాట. ఈ ఐ కరెంట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ I1 current flow through the resistor P. I2 current flows through the R. I is divided into two parts. I1 current flows through the P. I2 current flows through the R. Next again I1 current pass through the resistor and reaches the B junction అనమాట. ఈ I1 కరెంట్ ఇక్కడ నుంచి పాస్ అయ్యి ఎక్కడికి రీచ్ అవుతుంది? బి సంధి వద్దకు పోతుంది అన్నమాట. బి సంధి దగ్గర మళ్ళీ టూ ఛానల్స్ ఉన్నాయి. బి సంధి దగ్గర మళ్ళీ ఎక్కడ ఉన్నాయి? రెండు దారులు ఉన్నాయి అన్నమాట. టూ వేస్ ఉన్నాయి. అందుకోసం ఏమవుతుంది? ద కరెంట్ ఐజీ I1 కరెంట్ క్యాన్ బి డివైడెడ్ ఇంటూ టూ పార్ట్స్. ఐజీ I3గా ఫ్లో అవుతుంది అన్నమాట. ఈ ఐజీ కరెంటు I2 కరెంట్ రీచెస్ ది జంక్షన్ డి అనమాట. ఐజీ కరెంటు I2 కరెంట్ రీచెస్ ది జంక్షన్ డి అనమాట. అగైన్ హియర్ ఇట్ క్యాన్ బి I4 current. Next I3 and I4 can come back total I current. This is circuit అనమాట. Once again here P, Q, R, S are resistances of the resistors. A, B, C, D are junctions. G is the resistance of galvanometer. Then I current comes from the battery and reaches the A junction. A can be divided into two parts. I1 current, I2 current. I1 current flows through P. I2 current flows through R. I1 current reaches junction I1. I1 again divided into two parts. I3 and IZ. Here I2 and IZ reaches the junction D. It again comes out from has a I4. I3 and I4 comes out as a I current. Now we see. Now you apply. Now apply Kirchhoff first law
Now apply Kirchhoff first law. Now apply Kirchhoff first law for B and D junctions. For B and D junctions కు మనం కిర్చాఫ్ మొదటి నియమాన్ని అప్లై చేస్తున్నాం అన్నమాట. Now apply Kirchhoff first law for B and D junctions. అప్పుడు at B junction we know the Kirchhoff first law. What is tell? కిర్చాఫ్ ఫస్ట్ లా మొదటి నియమం అనేది మనకు తెలుసు అన్నమాట. సంధి వద్దకు వచ్చే విద్యుత్ ప్రవాహాలు మొత్తం అనేది సంధి నుండి బయటకు పోయి విద్యుత్ ప్రవాహాలు మొత్తము సమానము. ద కరెంట్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ద జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ది కరెంట్స్ లీవింగ్ ఫ్రమ్ ది జంక్షన్. ఏవే కరెంట్లు వస్తున్నాయి బి జంక్షన్కు? I1 కరెంట్ కమింగ్ ఈజ్ ఈక్వల్ టు సంధి నుంచి వెళ్ళే కరెంట్స్ I3 అండ్ Ig. Let equation 1. Now apply Kirchhoff first law for D junction. At D junction తీసుకున్నాం అనుకోండి, సంధి వద్దకు వచ్చే విద్యుత్ ప్రవాహాలు ఏంటంటే Ig వస్తుంది, I2 వస్తుంది అనమాట. ఏ కరెంట్స్ వస్తున్నాయి? Ig అండ్ I2. సమ్ ఆఫ్ ది కరెంట్స్ I2 ప్లస్ Ig ఈజ్ ఈక్వల్ టు I2 ప్లస్ Ig ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్ ఏంది? I4 అనమాట. దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. Now apply Kirchhoff second law. Kirchhoff second law to 2 లూప్స్కి అప్లై చేద్దాం. ABDA లూప్ అండ్ BCDB లూప్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ కిర్చాఫ్ సెకండ్ లాను 2 లూప్లుగా అప్లై చేద్దాం. ABDA లూప్కు అలాగే BCDB లూప్కు అప్లై చేద్దాం. ఏమొస్తుందో చూద్దాం. ఈ కిర్చాఫ్ సెకండ్ లాను అప్లై చేస్తే ఫర్ ABDA లూప్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ రెసిస్టెన్స్ ఎంత? P. I1P. నెక్స్ట్ ఇక్కడ IGG ప్లస్ IGG. నెక్స్ట్ ఇట్లా D నుంచి Aకి వెళ్ళినప్పుడు కరెంట్ ఏమో డౌన్వర్డ్ డైరెక్షన్ ఉంటుంది, మనం వెళ్ళే డైరెక్షన్ ఏమో అప్వర్డ్ అనమాట. రివర్స్లో ఉంది కాబట్టి వీ క్యాన్ యూజ్ హియర్ మైనస్ సింబల్. I2 R ఈజ్ ఈక్వల్ టు 0. Now I1P is equal to I1P plus IGG is equal to I2 R. Let equation 3. నెక్స్ట్ ఇంకొక లూప్ తీసుకున్నాం అనుకోండి. అనదర్ లూప్ తీసుకుంటే ఫర్ అప్లై కిర్చాఫ్ సెకండ్ లా ఫర్ BCDB లూప్ దానికి అప్లై చేసామనుకోండి. నౌ స్టార్ట్ హియర్ BC I3 into Q. నెక్స్ట్ తర్వాత Cకు Dకి వెళ్ళాలన్నమాట. I4 మైనస్, ఎందుకంటే కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ అప్వర్డ్
మనమే ఇటు వస్తున్నాం, రివర్స్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం కాబట్టి వీ హ్యావ్ టు యూజ్ మైనస్ సింబల్. I4s. నెక్స్ట్ అగైన్ ఇట్లా అప్వర్డ్, ఇది ఇట్లా మళ్ళీ మైనస్ సింబల్ వస్తుంది, మైనస్ Ig G ఈజ్ ఈక్వల్ టు 0. దెన్ నెక్స్ట్ I3Q ఈజ్ ఈక్వల్ టు I4s ప్లస్ Ig G equivalent equation 4. Here bridge, when the bridge is balanced, when the bridge is balanced means when no current flows through the galvanometer, when no current flows through the galvanometer, then we said the bridge is balanced, the bridge is balanced. If bridge is balanced, if bridge is balanced, ఈ విన్స్టన్ బ్రిడ్జ్ సంతులనం చెందినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇన్ ఏ గాల్వనామీటర్ బికమ్స్ 0. ఏమవుతుంది? ఇఫ్ బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఇఫ్ బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ Ig ఈక్వల్ టు 0. Then now we substitute Ig is equal to 0 in 1, 2, 3 equation, 1, 2, 3 and 4 equations. From equation 1, I1 is equal to I3, I1 is equal to I3. From equation 2 we get, from equation 2 I got, if put here Ig equal to 0, then I2 is equal to I4. I2 is equal to I4. Next, from equation 3, if you put Ig equal to 0, I1P equal to I2R. I1P is equal to I2R. From equation 4 we will get I3Q is equal to I4S. I3Q is equal to I4S. Now we give equation number 5, 6, 7, 8. Now you give equation number 5, 6, 7, 8. Now we can do 7 by 8. Now we can do 7 by 8. చేస్తే ఏమొస్తుంది? I1P by I3Q is equal to I2R by I4S. I1P by I3Q equal to I2R by I4S. Here from you see, from equation 5 I1 equal to I3, then these two are cancelled each other. Alage from equation 6 I2 equal to I4, then finally we get the P by Q is equal to R by S. Finally we get the P by Q is equal to R by S. This is a balanced condition in Winston bridge. P by Q is equal to R by S. By using this equation, we can find the any resistance if when you know the three resistance values అన్నమాట. ఇప్పుడు మనకు PQRSలో ఏ మూడు నిరోధాల విలువ తెలిసినా నాలుగో దాన్ని కనుక్కోవచ్చు అనమాట. ఎప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందంటే ఇఫ్ బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అనమాట. అంటే గాల్వనోమీటర్లో ఎటువంటి కరెంటు లేనప్పుడే అది సాటిస్ఫై అవుతుంది అనమాట. దీని నుంచి మనం అన్నోన్ రెసిస్టెన్స్ అనేది ఈజీగా క్యాల్కులేట్ చేయవచ్చు అనమాట నెట్వర్క్ ప్రాబ్లమ్స్లో అలా. మనకు ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు.
ఈ విధంగా ఒక సర్క్యూట్ డయాగ్రామ్ ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది వాల్యూ ఆఫ్ అన్నోన్ రెసిస్టెన్స్ ఆర్ వెన్ నో కరెంట్ 15 the current passing in 15 ohm current is 0. అంటే ఇక్కడ 15 ఓం రెసిస్టర్లో కరెంట్ 0 అయినప్పుడు 15 ఓం రెసిస్టర్లో కరెంట్ 0 అయినప్పుడు ఆర్ విలువ కనుగొనము అనేది మన క్వశ్చన్ అనమాట. అప్పుడు ఏం చేస్తాం, మనందరికీ తెలుసు అనమాట. ఫ్రమ్ విన్స్టన్ బ్రిడ్జ్ కండిషన్ ప్రకారము ఇక్కడ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఏంది బ్రిడ్జ్ అనేది, ఇక్కడ 15 ఓం రెసిస్టర్లో మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏంది కరెంట్ ఈజ్ 0 అని చెప్పాడు. మనకు ప్రాబ్లమ్స్లోనే మనకి ఇచ్చేటప్పుడే గివెన్ అనమాట. ఆల్రెడీగా ఏమని ఇచ్చాడు, 15 ఓం రెసిస్టెన్స్లో వెళ్ళే కరెంట్ ఈజ్ 0 అని చెప్పాడు. అప్పుడు దాని మీనింగ్ ఏంది, బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అనమాట. దాని మీనింగ్ ఏంటంటే బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అనమాట. బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అనమాట. అప్పుడు మనకు ఏమేమి ఇచ్చాడు, పీ వాల్యూ ఇచ్చాడు అనమాట. పీ ఈజ్ ఈక్వల్ 20 ఓం, క్యూ ఈజ్ ఈక్వల్ టు 10 ఓం, sorry you next you have to give S here. Next another you have to give here S is equal to 40 ohm. We have to find the R. We have to find the R అనమాట. మనకు వీస్టన్ బ్రిడ్జ్ నుంచి నా కండిషన్ తీసుకుంటే వెన్ బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్, ఇక్కడ కూడా మనకు బ్రిడ్జ్ అనేది ఏమైంది, బ్యాలెన్స్ అయింది అనమాట. బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్, బ్రిడ్జ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అనమాట. ఇక్కడ మన కండిషన్ ఏంది, పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ బై ఎస్. పీ బై క్యూ ఈజ్ ఈక్వల్ టు P by Q is equal to R by S. ఇక్కడ మనం అనుకోండి, ఇది P, ఇది Q, ఇది S, ఇది R అని మనం తెలుసుకున్నాం. P by Q is equal to S by R. మనకు ఇక్కడ R ఇక్కడ S ఉన్నప్పుడు R by S అని గుర్తుపెట్టుకుంటాము. సరే, ఇక్కడ సబ్స్టిట్యూట్ ఆల్ ద ఈక్వేషన్ 20 by 10 ఈక్వల్ టు 40 by R. R is equal to 40 by R is equal to 20 ohms. R is equal to 20 ohms అనమాట. ఇక్కడ ఆన్సర్ ఎంత వస్తుంది మనకు, R is equal to 20 ohms అనేది రావడం జరుగుతుంది అనమాట. సరే, నౌ